అవన్నీ దీన్ని పౌడర్ చేసి ఇది కూడా లైట్గా వేయించిన పక్క ఈ మూడు వేయించిన ఈ పక్క పెట్టుకోవాలి. ఈ పౌడర్ పక్క పెట్టుకోవాలి. శొంఠి మిరియాలు పిప్పళ్ళు ఈ పిప్పళ్ళు ఈ మిరియాలు తెలుసు కదా, ఇది శొంఠి, ఈ మూడు పౌడరు ఇది వేరే చేయాలి. మెత్తగా బాగా బాగా చేసి పౌడర్ చేసి ఈ దీంట్లో స్పూను తీసి దీంట్లో కలిపి 3 రోజులు 3 ఉండలు వేసుకోవాలి. ఈ తర్వాత వేసుకున్నాక ఇది తర్వాత వాడుకోవచ్చు. ఇది రోజు కూడా వేసుకోవద్దు, 2 రోజులకోసారి అయినా వేసుకోవచ్చు అనమాట. అప్పుడప్పుడు వేసుకోవచ్చు అనమాట. కానీ ఈ 3 పూటల మటుకు కారం వేసుకొని తినాలి. ఒక 10 రోజుల దాకా మటుకు పత్యం చేయాలి. సన్నీళ్ళల్లో చేతులు పెట్టద్దు, వేడి నీళ్ళతోటి చేతులు కడుక్కోవాలి, మొహం కడుక్కోవాలి. ఇంకా ఏం పని చేయొద్దు. ఇక మంచం మీదే బెడ్ రెస్ట్ తీసుకోవాలి. ఎన్ని రోజులు తీసుకోవాలమ్మా? ఇంకా వేసుకున్న 3 రోజులు మటుకు ఇక 3 రోజులు కొంచెం చేత కానట్టు ఉంటుంది. ఇంకా ఎంత చేత కాకుంటే చేత కానట్టు తీసుకోవాలి కదా. చేత కాకుండా పిల్లలు ఉన్నా కూడా ఖచ్చితంగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందే. మనుషులు పక్క నుండి పట్టుకోవాలి వాళ్ళని, పిల్లలు ఉంటే. ఇక ఇది మటుకు ఈ పౌడర్ శొంఠి మిరియాలు పిప్పండి మటుకు ఈ తర్వాత నేను వేసుకోవచ్చు. కానీ ఇక 10-12 రోజులు అయితే పత్యం చేయాలి. 10-12 రోజులు 10-12 రోజులు చేయాలి. సన్నీళ్ళలో చేతులు పెట్టకుండా 12 రోజులు చేతులు పెట్టకుండా ఉండాలా? ఫస్ట్ ఈ 3-4 రోజులు అయితే 4-5 రోజులు అయితే చేతులు పెట్టకుండా ఉండాలి. వేసుకున్న రోజులు సన్నీళ్ళు అసలు ఏం పని చేయకుండా ఉండాలి. మరి పక్కన మనిషి ఉంటేనే వేసుకునేది. అది పక్కన మనిషి ఉంటేనే వేసుకోవాలి. చన్నీళ్ళల్లో అస్సలు అంటే చన్నీళ్ళల్లో చేతులు పెట్టుకోండి. మీకు ఏమన్నా మొహం కడుక్కోవాలన్నా వేడి నీళ్ళు పెట్టుకొని కడుక్కోవాలా. స్నానం చేసేది కూడా ఎండ వచ్చినప్పుడు చేసుకోవాలా. అంతే. ఇది సూదికాయ బర్నీ అనేది ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవచ్చామా? చల్లగా ఉన్నప్పుడైనా ఎండ వచ్చినప్పుడు కొంచెం ఎండ టైంలో వేసుకోవాలి. ఇగో అమ్మ చెప్తుంది, ఎండ వచ్చినప్పుడే వేసుకోవాలంట ఈ సూదికాయ బర్నీ అనేది. చల్లగా ఉన్నప్పుడు వేసుకోకూడదంట. చల్లగా ఉన్నప్పుడు వేసుకుంటే ఏమిద్దామా? బాగుండదు. కొంచెం హెల్త్కి కొద్దిగా పని చేయదు, మంచిగా పని చేయదు కాదు. ఇంకా చెప్తుంది కదా, సనీళ్ళలో చేతులు కడితే తిమ్మిర్లు వస్తాయి. అట్లా ఒకవేళ వాళ్ళకి ఏదైనా తినాలనిపించి బయటకు వెళ్ళినా మర్చిపోయి అట్లా తింటారుగా, తినొద్దు అనుకొని పక్క డిసైడ్ అయితే చేసుకోవాలి. ఏమైంది తింటే ఏమైంది? తింటే ఏమైద్దామా? తినకూడదు అంట, కాలు చేయి పడిపోతుంది అంటారు. ఇదిగో విన్నారా అమ్మ చెప్పింది. ఏం కారం తప్పితే మనం టిఫిన్లు చేసుకుంటాం కదా, టిఫిన్లు కూడా తినకూడదు. టిఫిన్లు తినకూడదు, స్నాక్స్ తినకూడదు, ఏమీ తినకూడదు. ఉట్టి బొంగులు తినొచ్చా? ఒకవేళ మనకు తినాలనిపిస్తే ఉట్టి బొంగులు తినొచ్చు. మర్చిపోయినా, ఇది తినేటప్పుడు ఉల్లిగడ్డ కూడా వేసుకోకూడదంట. ఉల్లిగడ్డ అసలు వేసుకోవద్దు. ఉల్లిగడ్డ అస్సలే వాడకూడదు. ఎల్లిపాయలు వేసుకొని కారం వేసుకొని మాటలు కారం లాగా వేసుకున్నా ఏం కాదు. ఖచ్చితంగా పత్యం చేసే వాళ్ళు అయితేనే వేసుకోవాలి ఇది, లేకుంటే వేసుకోవద్దు. కాలు చేయబడిపోద్దంట. కానీ వేసుకుంటే మటుకు ఒళ్ళు నొప్పులు గిళ్ళు నొప్పులు అన్నీ పోతాయి. వేసుకుంటే చాలా బెనిఫిట్ అండి. ఒళ్ళు నొప్పులు అవి ఇవి పోతాయి. నాకు కూడా ఫస్ట్ టైం పాప పుట్టినప్పుడు వేసినావు కదమ్మా, అప్పుడు బ్యాక్ పెయిన్ నాకు అనిపించింది. క్లియర్ అయిపోయింది, మనకే తెలిసిపోద్ది మంచిగా ఉన్నట్టు. ఇప్పుడు మా బాబు పుట్టిన తర్వాత వేసుకోలేదు. ఇప్పుడు వేసుకుందామని మా మమ్మీ నడుము నొప్పి వేసి నేను ఏమంటే తీసుకొచ్చి వేస్తుంది. కానీ 4-5 డేస్ బెడ్ రెస్టే ఉండాలంట. నీళ్ళలో చేయబెట్టకూడదు, మర్చిపోయి కూడా ఏం తినకూడదు. ఎందుకంటే నా పక్కన మా మమ్మీ మా నాన్నమ్మ ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు నన్ను. అట్లా చూసుకునే వాళ్ళు కూడా మీకు కూడా ఎవరో ఒకరు ఉంటే, పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఎవరైనా ఒకరు సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు శొంఠి ఇట్లా మిక్సీ పట్టడానికి అవ్వదు కాబట్టి శొంఠి దంచుతుందమ్మ. ఏందమ్మా చిన్ని బేట? ఏం చేస్తున్నావు నాన్న? ఏమో మా నాయనమ్మ పచ్చడి కాదు, అదే జీలకర్ర మెంతులు. ఎందుకు అది కూడా ఉండకూడదా? చెర్రీ ఏం చేస్తున్నావు చెర్రీ?
ఇటు కడిగి పెట్టుకోవాలి. అది అమ్మా ఇప్పుడు పిప్పళ్ళు, మిరియాలు, సొంటి 3 కలిసి పట్టాలి కదమ్మా. ఇవి కూడా ఎన్ని వేసాను వెతుకుద్దిగా అయ్యి ఏమో దంచుదాం ఇక్కడ అవి కొంచెమే ఉన్నాయి కాబట్టి అవి రోలు ఉంటే రోట్లు వేసి నూరుకుంటే మంచిగా ఉంది. కానీ రోలు లేదా మిక్సీ పట్టవచ్చు కాదు ఉన్నట్టు అదే అగ్గితో పడ మిక్సీ దానికే సరిపోతుంది. మిక్సీ అంటున్నాను నేను. ఏంటిదావా వద్దు ఇప్పుడే జలుబు చేస్తుంది చూడు. చెర్రీ బాగానే ఉంది కానీ పిల్లలు. ఇది సూదికాయ బర్రీనా? ఈ సూదికాయ బర్రీ గిద్దతే ఉంటుందన్న పెద్దగా. అదే మరి పొడుగు ఉన్నాయి. కోపులు అంటుంటే పిప్పలు కూడా అట్లా ఉన్నాయి. ఏదో చెట్టు కొమ్మ, చిన్న చెట్టు కొమ్మ అన్నట్టు ఉన్నాయి. ఇది సొంటి. ఎంత సొంటి వేస్తారావా? మిరియాలు, ఇది మిరియాలు అవి పిప్పళ్ళు. మిరియాలు ఏది? ఈ మిరియాలు, ఈ పిప్పళ్ళు. పిప్పళ్ళు అవును. ఈ మిరియాలు. యూట్యూబ్లో చాలా మంది వేరే వేరే ఇంకా చాలా కలిపారు కావా? ఏమో కరెక్ట్ వాళ్ళ సంగతి నాకు తెలియట్లే కానీ మనం వేసేయమని. పిప్పళ్ళు మన ఇంట్లో చాలా ఉన్నాయిగా, కోటెడ్ తెచ్చేగా. ఉన్నాయి అన్ని మళ్ళీ ఫ్రెష్గా తెప్పించాలని తెప్పించిన. గంటి మిరియాలు పోసిన పిప్పళ్ళు వేసిన. మిరియాలు పోసి పిప్పళ్ళు వేసినావా? పిప్పళ్ళు వేసి సొంటి దంచేయద్దు. సొంటి కూడా లైట్గా వేసి గిన్నె అలా వస్తుంది. ఏదైనా గిన్నె తీసుకెళ్ళి సొంటి దంచేద్దామా? వేయాలి కానీ ఇప్పుడు వేస్తుండే కొద్దిగా ఎత్తైతే కానీ లైట్గా కొద్దిగా కారంగా లేకుంటాను. వాళ్ళు ఎందుకు చేస్తున్నావా? కొద్దిగా బాగా వేగుతాయని వేడి కూర్చొని సరిపోద్దని. మరి ఇదేవా? వేస్తాను చదికాయని లైట్గా వేస్తుంది. కొంచెం చల్లారాలి అవి. చల్లారి ఈ 3 పౌడర్ వేరే చేయాలి, ఈ 3 పౌడర్ వేరే చేయాలి. వేడి గుంజుకుంటే కానీ వేసినాయి. కొంచెం దబ్బుల మీద కానీ బయటికి తీసినాకైనా దాన్ని ఉంచాలా? మిక్సీలో మెదగదేమో. రాయితో గుండ్రాయితో దంచి ఇది సొదికాయ బన్నీ వేసుకుంటే ఉపయోగాలు ఏందమ్మా? నడుము నొప్పులు, కాలు చేతులు లాగకుండా మంచిగా ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటుంది. నడుము నొప్పులు, కాలు చేతులు లాగకుండా మంచిగా బాగుంటుంది. ఆపరేషన్ అయిన వాళ్ళే వేసుకుంటారా? ఎవరైనా వేసుకోవచ్చా? డెలివరీ నాకు ఎవరైనా కూడా వేసుకోవచ్చు. ఉట్టి వాళ్ళు కూడా వేసుకోవచ్చు. నడుము నొప్పులు వేసుకో. ఎన్నెళ్ళు గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి ఒకవేళ వేసుకుంటే? ఎన్ని
అది వేసుకుంటే అది తెలుస్తుంది అర్థం నీకే. మళ్ళీ నొప్పి లేచినప్పుడు మళ్ళీ వేసుకోవాలా? నొప్పి లేచినప్పుడు కాదు, వేసుకుంటారు ఎప్పుడో టైం తీసి మనం పచ్చని చేయాలి. కారం పచ్చడి చేయాలి. కారం వేసుకొని తినాలి. మార్చి కారం వేసుకొని 3 పూటలు వేసుకొని పొద్దున్నే మొహం కడుక్కోమని వేసుకొని కారం వేసుకొని నీళ్ళలో చేతులు పెట్టద్దు. పెట్టిన వైపు నువ్వు మొహం కడుక్కున్నావు, ఇప్పుడు పెట్టిన కానీ రేపు పెట్ట కాకుండా వేడి నీళ్ళు కడుక్కో. 3 పూటలు వేసుకొని ఇంకా అవన్నీ 3 పూటలు వేసుకొని ఈ కతిమ రోజులలో వేసుకోవచ్చు. ఈ మూడు కతిమ రోజులలో వేసుకోవాలి. ఈ 3 మటుకు 3 పూటల 3 ఉండలు చేసి 3 పూటలు వేసుకోవాలి. కాళ్ళ పాట పెట్టి మింగుతారు, ఉట్టి ఉండాలైనా మింగుతారు. తీసుకోండి కాళ్ళు ఎట్టబట్ట. ఇప్పుడు చిటికా బన్నీ వేసుకోవాలా? తీసి ఇంకది ఆ వేడే చాలు దానికి. ఉన్న కూరంతా దీంట్లోనే. అంతేనా? అంత ఇదా చిటికా బన్నీ? ఎందుకుంటున్నాం కాళ్ళు చేతులు పడిపోతాయి ఏమన్నా తేడా తింటే. అంతేనా? చాలా జాగ్రత్తగా ఉండాలి పచ్చడి చేసేటప్పుడు. ఒకవేళ లేని ఏదైనా తింటే మాత్రం కాలు చేతులు పడిపోతాయి అంట. ఏందనుకుంటున్నాం తినాలి. 3 పూట్ల కారం వేసుకొని తిని 3 పూట్ల కారం వేసుకొని అన్నమే తినాలా? అన్నమే తినాలి 3 పూట్ల. అన్నమే అంటే ఆకలి అయితే 3 పూటలు తినొచ్చు, లేదంటే 2 పూటలు తినొచ్చు. 2 పూటలు కాదు, ఆకలి అయిందనుకో ఎక్కువైనా తినొచ్చు. ఒక ముద్ద కొంచెం తినబుద్ధి కాదు కారం వేసుకొని అప్పుడు కొంచెం అప్పుడు కొద్దిగా పెట్టుకొని తినొచ్చు. తినబుద్ధి కాకుంటే 3 పూటలు తినాలని ఏం లేదు, 2 పూటలైనా తినొచ్చు. 2 కాదు 4 పూటలైనా తినొచ్చు. ఒకవేళ తినబుద్ధి కాకుంటే ఇట్లా మనం వీడియో తీస్తున్నాం కదా, 3 పూటలు తినాలని చెప్తున్నాం కదా, ఎక్కువ తినొచ్చు. ఆకలి అయినప్పుడు కొద్దిగా తింటారు కదా, కొంచెం తింటారు కదా. ఒక ముద్ద కింద కారం వేసుకొని తినబుద్ధి కాని వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా అయిన తినొచ్చు. 2 ముద్దలు తిని మా ఆకలి అయిందనుకో 2 ముద్దలు తినొచ్చు అట్లా. దీనికి ఇది సూదికాయ బన్నీ, ఇది శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు ఇంతవరకు. వీటిని ఈ 3 పౌడరు, ఈ 3 వేరే పౌడరు, ఈ ఒకటి వేరే పౌడర్ చేయాలి. ఈ ఒకటి శొంఠి, మిరియాలు, పిప్పళ్ళు 3 కలిపి మిక్సీ పెట్టినావా? ఉదరకాయ పట్టాలంటే కానీ గుడ్డలేడున్నాయి. ఇది అది ఏదైనా గిన్నెరా, చిన్న గిన్నె. ఇక వెడల్పు తీరా, ఇది వెడల్పు ఉందామా? ఎందుకమ్మా ఇట్లా పట్టాలి? పట్టాలంట అసలు గుట్టతో పట్టాలంట. శొంఠి స్మెల్ బాగా వస్తుంది. ఇది తమలపాకులో కూడా వేసుకొని తినొచ్చంట, కానీ గుడ్డలాగా మింగితే ఇంకా బాగా పనిస్తుంది, ఇంకా ఎక్కువ పని చేస్తుందంట. నెయ్యిలో ఉండలు కట్టుకోవాలి, కడుపులో మంట లేకుండా ఉంటుంది. ఇప్పుడు నెయ్యిలో చేయాలా? నెయ్యిలో ఉండలు కట్టుకోవాలంట. అప్పుడు కడుపులో మంట లేకుండా ఉంటుంది. ఎందుకంటే మనం 3 రోజులు కారం వేసుకొని తింటాం, 3-4 రోజులు కారం వేసుకొని తింటాం కాబట్టి మంట లేకుండా ఉంటుంది. అర్ధగంట పెడతావా? తర్వాత పని చేసి మనం పెట్టాలి. ఉండలు కట్టినాక పని చేసిన మళ్ళీ ఇప్పుడు తీస్తున్నా. మెత్తానే ఉంది కదమ్మా, అట్లా అనుకుంటే అమ్మమ్మ అట్లా అనమని చెప్పిందా? ఏమలేదు కానీ శొంఠి దిగొద్దామా? పీసులు ఉంటుందా? శొంఠి కాదు, దీని వరకు అన్నా కొంచెం 1 స్పూన్ దానికి వెళ్ళాలి కదా, దానికి 1 స్పూను మెత్తగా కావాలి కదా. గుడ్డతోడు వజ్రకాయ పడతారు అసలు. వజ్రకాయ అంటే మన చీరతోడు పడితే కారుతుంది. అది అల్సటి క్లాత్లో వేసి ఇది చేసుకోవాలంట. చాలామంది ఇప్పుడు నడుము నొప్పులు ఉన్నాయి కాబట్టి, ఎవరికైనా నడుము నొప్పులు ఏమో, ఇంత పిల్లలకి అంత పిల్లలకి ఎవరికైనా ఇది వేసుకుంటే మంచిగా పిల్లలకి పెద్దోళ్ళు అయితేనే. అది అంటే ఏ వయసు వాళ్ళు పిల్లలు వాళ్ళు ఆగుతారా తెలిసి తినకూడదు అనే వాళ్ళకి వేసుకుంటారు. ఎందుకు అట్లా? ఎందుకంటే నేను చెప్పిన కానీ నీకు ఎన్ని మాట చెప్పాను నేను, వేసుకోవద్దు, అది కాలు చేతులు పడిపోతాయంట.
చిన్నపిల్లలు ఎందుకు వేసుకోకూడదు అంటే వాళ్ళు తినకుండా ఆగలేరు, మనం కనిపెట్టలేము వాళ్ళని. తినొద్దు అని పక్కకి వెళ్ళినా కూడా పిల్లలు అంటే మరీ చిన్న పిల్లలు కాదు, కొంచెం ఏ పిల్లలైనా కానీ ఇప్పుడు ఎవరు వేసుకోరు, పెద్దవాళ్ళు వేసుకునేది. అట్లా వేసుకుంటే వాళ్ళు మనం చూడలేము, అంటే వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి నోట్లో పెట్టుకున్నా కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. బాలింతలు వేసుకుంటే మస్తు పని చేస్తుంది. ముక్కలు కూడా వేసుకోవచ్చు, నడు ముక్కలు వేస్తే ఎవరైనా. వచ్చిందా ఒక స్పూను? రాలే అవి కలిసి 3 ఉండలు కావద్దు, 3 రోజులకి ఆ 2 కలపాలి కదా. 3 రోజులకు కావు అయితే అది, 3 రోజులకు కాదు అయితే అది ఉండ ఇట్లా ఇట్లా జల్లి రాదమ్మా. ఎట జల్లినట్టు జల్లిస్తే పోతుంది, పోతుందిరా. ఇట్లా కొడితే కింద ఫ్రీ అవుతుంది, ఫ్రీ అయినప్పుడు అప్పుడు మీ చేతితోనన్నా కూడా వస్తుంది. ఇప్పుడు నువ్వు కొట్టినట్టు కొడితే అట్ట కొడితే లేచి కింద పడుతుంది, జల్లెడు కాదు అట్ట కొట్ట. ఇంకో సరిపోతుంది. అది 3 రోజులు వేసుకున్న తర్వాత ఇప్పుడు కింద ఉన్న పొడియాను పిప్పర్లు 3 రోజులు వేసుకోవాలి. తర్వాత ఇది కూడా వేసుకోవచ్చు, ఇది అప్పుడప్పుడు వేసుకోవచ్చు. ఇది వేసుకున్నప్పుడు అన్నీ తినొచ్చుగా. అన్నీ 10 రోజులు ఉండాలి, 10 రోజులు అయిపోవాలంటుంటే ఇది కూడా మరి అంతే. మరి అలా ఒకటి చెప్పి 10 రోజులు పత్యం చేయాలా? 3-4 రోజులు అంటే ఇక ఈ 3-4 రోజులు సన్నీళ్ళలో చేయి పెట్టకుండా ఉండాలని చెప్తుంటే ఏంది నువ్వు? 3-4 రోజులు చన్నీళ్ళలో చేయి పెట్టకుండా ఉండాలా. తర్వాత ఇప్పుడు అమ్మ ఇందులో అదే దీంట్లో చూపిస్తుంది కదా, మిరియాలు, పిప్పళ్ళు, శొంఠి, ఈ 3 అనేది తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. అంటే పని చేసుకోవచ్చు, పని చేసుకుంటే వేసుకోవచ్చు, చాలా మంచిది. ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోం కదా.